నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఇటలీలో పర్యటిస్తున్న భారత ప్రధాని జార్జియా మెలోనీతో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు సంఘర్షణలను చర్చలు దౌత్యంతో పరిష్కరించుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా సూర్యాస్త్ర రాకెట్ పరీక్ష విజయవంతం కృష్ణా జిల్లా గన్నవరంలో పర్యటించిన నీతి ఆయోగ్ సభ్యుల బృందం జనగణనలో కులగణన మినహాయించాలని దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు వివరాలు చూద్దాం భారత్ ఇటలీ దేశాలు రోమ్లో సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తూ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాన్ని ఒక ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఉన్నతీకరించాయి సంతకం చేసిన కీలక ఒప్పందాలు అవగాహన ఒప్పందాలు కార్యక్రమాలు ఈ కార్యాచరణ ప్రణాళికలో ఉన్నాయి అయితే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్పై సహకారాలతో పాటు 2029 నాటికి 20 బిలియన్ యూరోల లక్ష్యంతో వాణిజ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ సమక్షంలో ఈ ఒప్పంద పత్రాల పరస్పర మార్పిడి కార్యక్రమం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇరు దేశాల సంస్కృతులను అందంగా అనుసంధానించే మోరస్ నిగ్రా నల్ల మర్బరీ చెట్టును నాటారు భారతదేశంలో కృష్ణ టూట్గా పిలిచే ఈ చెట్టును దాని వైద్య గుణాల కారణంగా ఆయుర్వేదం యునానీ వైద్య విధానంలో ఎంతో విలువైనదిగా పరిగణిస్తారు ఇటలీలో ముఖ్యంగా సిసిలీలో దీన్ని ముదురు రంగు పండ్లను సాంప్రదాయ తీపి వంటకాలలో వినియోగిస్తారు ఆయుర్వేదంలో పిత్తాన్ని సమతుల్యం చేయటం నుంచి ఇటలీ కొండ ప్రాంతాల ప్రకృతి దృశ్యాలను స్థిరీకరించటం వరకు ఈ నల్ల మల్బరీ చెట్టు భారత్ ఇటలీ వారసత్వ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది ఉక్రెయిన్ పశ్చిమాసియా ఇతర ప్రాంతాలలోని సంఘర్షణలను చర్చలు దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇటలీలోని రోమ్లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి కాముక దేశంగా భారత్ వైఖరిని పునరుద్ఘాటించారు ఈ సందర్భంగా భారత్ ఇటలీ దేశాల మధ్య నెలకొన్న లోతైన నాగరిక సాంస్కృతిక సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావించారు రక్షణ సహ ఉత్పత్తి సముద్ర అనుసంధానం నీలి ఆర్థిక వ్యవస్థ ఆఫ్రికాలోని ప్రాజెక్టుల రంగాలలో భారత్ ఇటలీ దేశాల సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు अपने संबंधों को अपग्रेड करते हुए स्पेशल स्ट्रेटेजिक पार्टनरशिप की घोषणा कर रहे हैं फ्रेंड्स आज की बैठक में हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025 to 2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार के 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है भारत में मौजूद 800 से अधिक इटालियन कंपनीज भारत की ग्रोथ स्टोरी में सक्रिय भागीदार बन रही है
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో ప్రతినిధి బృందాల స్థాయిలో విస్తృత చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాణిజ్యం, రక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతికత వంటి కీలక రంగాలపై దృష్టిని సారించారు. భారత్ ఇటలీ సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ మంత్రి సిబి జార్జ్ అయితే ఇతర సీనియర్ దౌత్య అధికారులు పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మెరుగైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బెంగళూరులో ఈ రోజు ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనందదాయక జీవన విధానానికి నాంది పలికిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సేవలు అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయన్నారు. Very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way Gurudev has. For 45 years back, the Art of Living movement began with a simple vision: a happy human being, a stress-free society, and better world. Today, that vision has become a global movement touching millions of lives. Programs across 182 countries, more than 10,000 centers worldwide, over 38,000 trained teachers carrying this message of well-being and service across the globe. That is the true achievement of art of living. I deeply appreciate the organization work in safe drinking water, river regeneration, women empowerment, skill development, prison rehabilitation, and value-based education. స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమాల అమలు తీరుపై జాతీయ స్థాయిలో జరిగిన సదస్సుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ హాజరయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పలు రాష్ట్రాల మున్సిపల్ శాఖ మంత్రులు, అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన చర్యలను మంత్రి వివరించారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతున్న విధానాన్ని తెలియజేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై సదస్సులో వివరించారు. కల్తీ మద్యం కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కల్తీ మద్యం కేసులో ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న మద్యం పాలసీని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా కల్తీ మద్యం కేసులో ఏదైతే సిట్ ఏర్పాటు చేశామో ఆ సిట్ విచారణలో మరి ఈరోజు చేసినటువంటి ఛార్జ్ షీట్లో మొత్తం ఆ కల్తీ మద్యం ఏ రకంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో స్పష్టంగా ఇవాళ బట్టబయలైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు మరొకసారి. జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉండి మరి ఆ రోజున మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి దాని ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్, అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్గా కనబడతా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కించుమండ గ్రామంలో ప్రతిష్టాత్మక జన్ భాగీదారీ అభియాన్ ప్రత్యేక సేవా శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ శాఖలే స్వయంగా గ్రామాల్లోకి వచ్చి సేవలు అందించేలా ప్రభుత్వం మీ ఇంటి ముంగిటికే తీసుకొచ్చిందన్నారు. ప్రత్యేక క్యాంపులో అందిస్తున్న సేవలను గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో తంజమ్మ కొట్టాల వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు తాటి ముంజులు తీస్తూ ఉండగా కాన్వాయ్ను నిలిపి వారి వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి దంపతులు ముంజులు తీసివ్వండి, రుచి చూస్తామని అడిగారు. కార్మికులు అందించిన తాజా తాటి ముంజులను వారు రుచి చూశారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో ముఖ్యమంత్రి కాసేపు ఆత్మీయంగా సంభాషించారు. వారి పనితీరు, కుటుంబ పరిస్థితులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి స్టేక్ హోల్డర్స్ అందరూ సహకరించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో పర్యాటక రంగ అభివృద్ధిపై మంత్రి ఈ రోజు వర్చువల్ సమావేశం నిర్వహించారు. తొలుత హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు. ఇందాక స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా మనకి బయట దేశాలకు వెళ్లే వాళ్ళు ఎక్కువ, మన దేశంలోకి వచ్చేవాళ్ళు తక్కువ అవుతున్నారు. ఏ సంవత్సరం చూసుకున్నా కూడా అది ఒక 10-15 సంవత్సరాలుగా పోల్చుకుంటే మరింతగా పెరుగుతూ ఉంది. దానివల్ల జరుగుతున్నది ఫారెన్ ఎక్స్చేంజ్ అక్కడికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన ఆర్థిక అభివృద్ధి జరగాల్సినటువంటి ప్రాంతం మన జరగకుండా వేరే దేశాల్లో జరుగుతుంది కనుక దాన్ని మనం తగ్గించి మన దగ్గరికి పర్యాటకులు తీసుకొచ్చే విధంగా చేసినట్లయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి మిడిల్ ఈస్ట్ ఎదుర్కొంటున్నటువంటి క్రైసిస్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మన మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కనుక దాన్ని ఎదుర్కోవడానికి ఏ రకంగా మనం టూరిజం సెక్టార్లో మనం ఆలోచన చేయాలనేటువంటి దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక క్యాంపెయినింగ్ని, అది కేవలం ఒక రోజుకో 2 రోజులకో పరిమితమైనటువంటి క్యాంపెయినింగ్గా కాకుండా ఒక సంవత్సరం పొడుగునా కూడా ఈ క్యాంపెయినింగ్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉత్తమ ఎన్ఆర్ఐ పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ ఉన్నత స్థాయి ఎన్ఆర్ఐ సలహా కమిటీ పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగా ఈ బృంద సభ్యులు ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రితో సమావేశమయ్యారు. ప్రవాసాంధ్రుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను మంత్రి వారికి వివరించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం విజయవంతమైన కార్యక్రమాలు చేపడుతోందని తెలియజేశారు. నీతి ఆయోగ్ సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఈ రోజు కృష్ణా జిల్లా గన్నవరంలో పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్, సచివాలయ వ్యవస్థ, స్వర్ణ పంచాయతీతో సహా పలు అంశాలపై పూర్తి స్థాయిలో వివరాలను ఈ బృందం అడిగి తెలుసుకున్నారు. గన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో యువత కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ బాక్స్, వాటర్ ప్లాంట్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వర్ణ పంచాయతీలో భాగంగా ఖాళీ వాటర్ బాటిల్స్ తీసుకుని సరుకులు అందజేస్తున్న విధానాన్ని సభ్యులు పరిశీలించారు. సచివాలయంలో ఏపీ పోర్టల్ ద్వారా గ్రామ ప్రజలకు అందించే పలు రకాల సేవలను కేంద్ర బృందానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి వివరించారు. సచివాలయంలో అందించే సేవలను కేంద్ర బృందం ప్రశంసించింది. దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓలు, ఏపీసీలతో మంత్రి సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులపై అధ్యయనానికి ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నామన్నారు. వరల్డ్ క్లాస్ బెస్ట్ మోడల్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ లక్ష్యమన్న మంత్రి ఇందుకోసం అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. వార్తల్లో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. ఆగు! ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో
చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. తిరిగి స్వాగతం. కోవిడ్-19 కాలంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు ఉన్నత స్థితికి వచ్చేంత వరకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వేట్రిసెల్వి తెలిపారు. ఈ రోజు ఏలూరు కలెక్టరేట్లో జరిగిన ప్రధానమంత్రి పిల్లల సంరక్షణ పథకం కింద 22 మంది లబ్ధిదారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల ఆరోగ్యం, చదువు, వసతి వివరాలతో పాటు వారి ఆర్థిక ప్రగతికి, అభివృద్ధి మార్గాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జాబ్ ఇస్తాము, ఈ టాలెంట్ కావాలని కొంతమంది వస్తారు కాబట్టి ఏమైనా స్కీమ్స్ లో మిమ్మల్ని టైప్ చేయడం కోసం అడిగి ఉన్నాము. సో ఎవరికి ఆల్రెడీ చదువులకు ఇష్టం ఉంది, బాగా చదువుతారో మీరు ఇంకా బాగా చదివి 9%, 10%, 99% వచ్చినట్టు మీ స్కోర్స్ చూసుకొని కాలేజ్లో చదివినప్పటికీ క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంటుంది. అందులోనే సెలెక్ట్ అయితే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎవరైనా అడగకల్లా ఆల్మోస్ట్ 18 years అంటే ఎవరో అడల్ట్స్. సో మీకు ఏం కావాలి లైఫ్ లోనే క్లారిటీ ఉంటుంది. ఓకే, కొంతమందికి నాకు తెలియదు అంటే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఏమేమి జాబ్లు ఉన్నాయి, అందులో మీకు ఏం ఇంట్రెస్ట్ ఉన్నాయని అది వినగానే కొంతమందికి ఇంట్రెస్ట్ వస్తే అలాంటి ఏమైనా కావాలంటే కూడా మనం చేస్తాం. ఇవన్నీ దయచేసి సాధారణంగా ప్రభుత్వ అధికారులు లేదా ఉపాధ్యాయులు తమ విధులకు బైక్ లేదా కార్లపై వెళ్లటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ టీచర్ ఏకంగా గుర్రంపై స్వారీ చేస్తూ ప్రభుత్వ అధికారిక సర్వే విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వ హైస్కూల్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్న మున్నా ప్రసాద్ గుప్తా జనగణన విధులను నిర్వహించే ఈ క్రమంలో ఆయన బైక్ లేదా కారును కాకుండా ఒక గుర్రాన్ని ఎంచుకుని ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మధ్యతరగతి కుటుంబాలు ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలని కోరుతూ పర్యావరణ హితమైన ప్రయాణాలను ఎంచుకోవాలని ఆయన తెలియజేస్తున్నారు. करके मैंने ईंधन बचाने का कार्य किया हूँ। मुन्ना प्रसाद घोड़े चेतक पर सवार होकर जनगणना कार्य कर रहे हैं। उन्होंने कहा कि इस पहल के 2 फायदे हैं। ईंधन की बचत तो हो ही रही है, साथ ही घोड़े के आकर्षण की वजह से ग्रामीणों तक पहुंचना भी आसान हो गया है। लोग हमें बेहद पसंद किए और हमें जनगणना कार्य के लिए స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. ప్రైవేట్ రంగ రక్షణ సంస్థ నిబే లిమిటెడ్ తన సుదూర రాకెట్ వ్యవస్థ సూర్యాస్త్ర ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాలోని చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ నుంచి ఈ పరీక్షను చేపట్టింది. 150 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను 1.5 నుంచి 2 మీటర్ల అత్యంత ఖచ్చితత్వంతో ఈ రాకెట్ ఛేదించింది. అధునాతన నావిగేషన్ వ్యవస్థ కలిగిన ఈ డీప్ స్ట్రైక్ రాకెట్ ఫిరంగి వ్యవస్థ త్వరలోనే భారత రక్షణ దళాల అమ్ముల పొదిలో చేరనుంది. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో రేపటి నుంచి సరస్వతి అంత్యపుష్కరాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1 వరకు జరిగే సరస్వతి అంత్యపుష్కరాలలో రేపు మొదటి రోజు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దర్శించుకోనున్నారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 3,360 ప్రత్యేక బస్సులు, 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా సియోల్లో దక్షిణ కొరియా రక్షణ సేకరణ కార్యక్రమ పరిపాలన డిఏపీఏ అధిపతి లీ యోంగ్ చెయోల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి అభివృద్ధి, ఉత్పత్తి, ఎగుమతులతో పాటు కొరియా ఇండియా డిఫెన్స్ యాక్సలరేటర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై చర్చించారు. ఈ సమావేశంలో K9 హోవిట్జర్ల వంటి ప్లాట్ఫామ్స్ను రూపొందించడంతో పాటు సాంకేతిక సహకారాలను పెంపొందించడానికి ఒప్పందం కుదిరింది.
కేన్స్ చలనచిత్రోత్సవం కేవలం సినీ ప్రేమికులను అలరించే ఉత్సవంగా మాత్రమే కాకుండా ప్రపంచ చలనచిత్ర ఆర్థిక కేంద్రంగా కూడా రూపుదిద్దుకుంటోంది. సినిమా, ఆర్థిక రంగం, విలాసవంతమైన బ్రాండ్లు, పర్యాటకం, మీడియా రంగాల మేళవింపుకి కేన్స్ చలనచిత్రోత్సవం వేదికగా నిలిచింది. 16,000 మందికి పైగా నిపుణులు, వేల కొద్దీ చలనచిత్ర ప్రాజెక్టులు, బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందాలతో కేన్స్ చలనచిత్రోత్సవం వినోద పరిశ్రమకు ప్రపంచ వాణిజ్య కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఉత్సవంలో ప్రదర్శించిన గుజరాతీ భక్తి చిత్రం లాలు కృష్ణ సదా సహాయితే ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. శ్రీకృష్ణుని స్ఫూర్తితో రూపొందించిన ఒక సాధారణ ఆధ్యాత్మిక కథాంశం అంతర్జాతీయ ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. కేవలం 50 లక్షల రూపాయల బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 125 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి గుజరాతీ సినిమా చరిత్రలోని అత్యంత భారీ వాణిజ్య విజయాలలో ఒకటిగా నిలిచింది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నేపాల్, భూటాన్, కెన్యా దేశాల ఆరోగ్య మంత్రులతో భేటీ అయ్యారు. టెలిమెడిసిన్తో సహా డిజిటల్ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఔషధ రంగం, సామర్థ్య నిర్మాణం వంటి ఆరోగ్య సంరక్షణ నిపుణుల నైపుణ్యాల పెంపు వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతపై ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. భారతీయ హాకీ రంగాన్ని, ముఖ్యంగా మహిళా హాకీని సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లిన దిగ్గజ కోచ్ బల్దేవ్ సింగ్. ఇటీవల భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ను గౌరవించింది. పంజాబ్లోని లూధియానాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో బల్దేవ్ సింగ్ జన్మించారు. ఆ రోజుల్లో ఆడపిల్లలు ఆటలాడటంపై సమాజంలో ఎన్నో అభ్యంతరాలుండేవి. అయినప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు తన సొంత డబ్బులతో కిట్లు, ఆహారాన్ని కొనిచ్చేవారు. ఆయన శిక్షణలో ఎదిగిన ఎంతో మంది గ్రామీణ యువతులు అంతర్జాతీయ వేదికలపై దేశానికి గర్వకారణంగా మారడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. భారత్ ఇటలీ దేశ సంబంధాలకు యోగా, ధ్యానం నుంచి భారతీయ శాస్త్రీయ సంగీతం, ఆధ్యాత్మికత వరకు సుదీర్ఘమైన సాంస్కృతిక నేపథ్యం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనను పురస్కరించుకుని భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇటాలియన్స్ పర్యాటకులుగా కాకుండా దశాబ్దాలుగా భారతదేశపు ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, యోగా మరియు తత్వశాస్త్రాన్ని ఆదరిస్తున్న ప్రజలుగా తమ ప్రదర్శనలతో వీక్షకులను అలరించారు. అమెరికా ఇరాన్పై మళ్లీ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే టెహ్రాన్ శాంతి ఒప్పందాన్ని కోరుకుంటోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధ అధికారాలను అరికట్టే చర్యలకు అమెరికా సెనేట్ ముందుకు తీసుకువెళ్తోంది. బీజింగ్లోని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇంధనం, వాణిజ్యం, సాంకేతికత రంగాలకు సంబంధించిన పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని పెంపొందించేందుకు అంగీకారం కుదిరింది. జనగణనలో కులగణన మినహాయించేలా ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఏజెన్సీలు కులగణన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
బిల్పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వెనుకబడిన తరగతుల ప్రజల సంక్షేమ చర్యలను రూపొందించడానికి వారి సంఖ్యను ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఇక అటువంటి సమాచారాన్ని సేకరించడంలో తప్పేమీ లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకోవటానికి నిరాకరించిన ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలను కూడా చేసింది. జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్లో కాశ్మీరీ యోధులు సైనిక వాహనంపై దాడి చేయడంతో భారత సైనికులు మరణించారని పాకిస్తానీ ప్రచార ఖాతాలు చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆ ప్రాంతంలో అలాంటి సంఘటన ఏదీ జరగలేదని భారత పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ స్పష్టం చేసింది. సమాచారాన్ని ఎల్లప్పుడూ అధికారిక వెబ్సైట్ల ద్వారానే ధృవీకరించుకోవాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. ఏదైనా అనుమానాస్పద సమాచారాన్ని ఉంటే 8799711259 అనే నెంబర్కు లేదా factcheck@pib.gov.in అనే వెబ్సైట్కు పంపించాలని కోరింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి గంటల్లో కోలుకున్నాయి. ఒక దశలో 600కు పైగా పాయింట్ల నష్టాలను చవిచూసిన నిఫ్టీ చివరకు లాభాల్లో ముగిసింది. ఈ ఉదయం 74,806 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 74,529 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి కోలుకుని 117 పాయింట్ల లాభంతో 75,318 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 41 పాయింట్ల లాభంతో 23,659 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹96.83 వద్ద స్థిరపడింది. రానున్న 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం కొరిని ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేస్తున్నారు. ఇక వాతావరణంపై మరిన్ని విశేషాలను మా ప్రతినిధి షరీఫ్ అందజేస్తారు. ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీనివలన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఉష్ణోగ్రతలు చూసినట్లయితే 40 నుంచి 46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతాయని, కొన్ని జిల్లాల్లో అయితే వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్ళవద్దని, అత్యవసర పరిస్థితుల్లో అయితే మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఇక వాతావరణంలోని వివరాలు చూసినట్లయితే విశాఖపట్నంలోని కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదైంది. అలాగే మనం అమరావతి చూసినట్లయితే కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదైంది. అలాగే ఇక మనకి కర్నూలు చూసినట్లయితే కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదైంది. అలాగే మనకి తిరుపతి చూసినట్లయితే కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 40 సెంటీగ్రేడ్గా నమోదైంది. ఇది ఇవాల్టి వాతావరణ విశేషాలు. నమస్కారం. రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాలుస్తోందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రానున్న 4 రోజుల పాటు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా పిడుగురాలలో ఈ సీజన్లోని అత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 124 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు. ఇక రేపు 74 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 232 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 24 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 270 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇటలీలో పర్యటిస్తున్న భారత ప్రధాని జార్జియా మెలోనీతో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు. సంఘర్షణలను చర్చలు, దౌత్యంతో పరిష్కరించుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా సూర్యాస్త్ర రాకెట్ పరీక్ష విజయవంతం.
కృష్ణా జిల్లా గన్నవరంలో పర్యటించిన నీతి ఆయోగ్ సభ్యుల బృందం. జనగణనలో కులగణన మినహాయించాలని దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.